పెన్షన్ కోసం గత ప్రభుత్వంలో ముసలివాళ్లు చనిపోయే పరిస్థితి ఉండేదని, ఆ పరిస్థితిని మార్చడానికే తాము ఒక్కరోజే పెన్షన్లు పంపిణీ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. పెనుమాక స్వయంగా పెన్షన్ అందజేసిన చంద్రబాబు చరిత్రలో తొలిసారి రికార్డ్ స్థాయిలో పెన్షన్ పంపిణీ చేశామన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదాన్ని పాటించింది కూటమి ప్రభుత్వమేనని చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణం తమ లక్ష్యమని, తాము పెత్తందారులం కాదని, ప్రజా సేవకులమని చంద్రబాబు తెలిపారు. 2595 మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒక్కరోజు పింఛను 1,06,00,000 రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం. ఒక గ్రామంలో కోటి రూపాయల 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. జూలై నెలలో మాత్రం, ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి, 1,20,00,000 రూపాయలు ఈ గ్రామంలో ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఒక్క రోజులో ఒక్క గ్రామంలో 1,20,00,000 రూపాయలు. ఇంకొక పక్కన గుంటూరు జిల్లా మొత్తం వివిధ రకాల పింఛన్లు 2,61,588 ఇస్తున్నాం. ఒక్క గుంటూరు జిల్లాలో పెన్షన్ల వరకు నెల ఖర్చు 81 కోట్లు. మొత్తం ఈ నెలలో చూస్తే జూలైలో 111 కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. దివ్యాంగులున్నారు. 3,000 రూపాయలు పింఛన్ వస్తుంది. అప్పుడు పెంచింది 3,000 పెంచితే అక్కడే పెట్టి వదిలిపెట్టారు. అందుకనే ఈరోజు దివ్యాంగులకి 6,000 రూపాయలు పింఛను పెంచామంటే 3,000 నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది జీవితాలు చూస్తున్నాం. పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటారు. వాళ్ళకి అనేక సమస్యలు. ఒక యాక్సిడెంట్లో ఇదైతే ఇంకా వాళ్ళకు ఒక ఇంట్లో ఒక మనుషులు సేవ చేయాలి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం 5,000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉంటే, కాదు అలాంటి వ్యక్తులకు 15,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని, ఉద్యోగం చేస్తే ఎంత ఇస్తామో అంత ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 15,000 ఇచ్చాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితో పనిచేసే ప్రభుత్వం మా ప్రభుత్వం. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నా, పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం, అనునిత్యం ఆలోచిస్తాం, వినూత్నంగా ఆలోచిస్తాం. పేదరికం లేని సమాజాన్ని, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేయడమే నా ఆలోచన. ఇది చేసి మా నిజాయితీని నిరూపించుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడో మీకు ఒకసారి హామీ ఇచ్చా. ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా. మీ